అయోధ్య రాముడికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కాజేసిన వాళ్ళు ఆ కానుకలను కరిగించి బంగారం బిస్కెట్లుగా మార్చుకున్నట్లు వెల్లడైంది. కానుకలకు సంబంధించి ఏ ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతోనే నిందితులు ఇలా చేశారని ఈ అంశంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ భావిస్తోంది. అయోధ్య రామాలయానికి భక్తులు భారీ ఎత్తున సమర్పించిన బంగారం, వెండి కానుకల గురించి ఆరా తీస్తున్న సిట్ ఆ కానుకల జాడ కనిపించకపోవడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే విరాళాల దొంగలు బంగారు కానుకలను కరిగించి బిస్కెట్లుగా మార్చుకున్నట్లు వెల్లడైంది. దీనిపై వివరాల కోసం ఆలయం ఇన్ఛార్జిగా ఉన్న కేడీ బాబును సిట్ అధికారులు ప్రశ్నించారు. విలువైన కానుకలకు సంబంధించిన రికార్డులను తమకు అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. విరాళాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు గత కొన్ని నెలలుగా జరిపిన ఆర్థిక లావాదేవీలను సిట్టు పరిశీలిస్తోంది. నిందితులు భూములు, ఇండ్ల కొనుగోళ్ల వంటివి ఏమైనా చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు విరాళాల కుంభకోణం నేపథ్యంలో ఆంగ్ల ఛానల్ టైమ్స్ నౌ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన చంపతిరాయ్తో పాటు కర్ణాటకకు చెందిన గోపాలరావు అనే వ్యక్తి ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించాడని ఓ వ్యక్తి ఈ స్టింగ్ ఆపరేషన్లో వెల్లడించారు. దాదాపు 200 మందితో ఓ నెట్వర్క్ను ఏర్పాటు చేసిన గోపాలరావు భక్తులు సమర్పించే కానుకలను తస్కరింపజేసి కర్ణాటకకు తీసుకువెళ్లి అక్కడ కరిగించేవాడని తెలిపారు. విరాళాల స్కామ్లో భాగస్వాములైన వాళ్లకు నెల కమిషన్లు ముట్టేవన్నారు. మరోవైపు ముంబైకి చెందిన ఓ భక్తుడు చలికాలంలో ఆలయ సిబ్బంది కోసం 2 ట్రక్కుల నిండా స్వెటర్లను పంపిస్తే ట్రస్టు సీనియర్ సభ్యుడు అనిల్ మిశ్రా వాటిలోంచి కేవలం 40 స్వెటర్లను మాత్రమే సిబ్బందికి ఇచ్చి మిగిలిన వాటిని మార్కెట్లో అమ్ముకున్నాడని తెలిసింది. స్కామ్ నేపథ్యంలో రాజీనామా చేసిన చంపతిరాయ్ ఇప్పటికీ కీలకంగానే వ్యవహరిస్తున్నారని, అంతర్గత సమావేశాలు జరుపుతున్నారని వెల్లడైంది. బంగారు కానుకలు సమర్పిస్తున్న భక్తుల నుంచి ఆ కానుకల వినియోగంపై తమకు ఎలాంటి హక్కు ఉండబోదన్న హామీ పత్రాన్ని ట్రస్ట్ అధికారులు తీసుకుంటున్నారని తెలిసింది. ఇక రామజన్మభూమి ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను అందించాలని సమాచార హక్కు చట్టం ప్రకారం దాఖలైన ఓ దరఖాస్తును కేంద్ర హోంశాఖ తిరస్కరించినట్లు తాజాగా వెల్లడైంది. ట్రస్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దాని ఆర్థిక నిర్వహణ వ్యవహారాల్లో కేంద్రం గానీ యూపీ ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోవని హోంశాఖ తెలిపింది. దరఖాస్తుదారు కోరిన సమాచారంలో ఉన్న సున్నితమైన అంశాల కారణంగా దాన్ని బయటపెట్టలేమని పేర్కొంది. ఆ సమాచారాన్ని వెల్లడిస్తే సంబంధిత వ్యక్తుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.